Hey guys, one more nature drive for all you guys. ఇంతకు ముందు కూడా ఒక లాంగ్ డ్రైవ్ వీడియో షేర్ చేసుకున్నాను కదా, ఇది దానికి రిటర్న్ జర్నీ అనమాట. సో దిస్ ఈజ్ ఆన్ ది వే టు పుట్టపర్తి అనమాట. పుట్టపర్తి నుంచి క్రాస్ అయ్యి అలా గోరెంట్ల హైవే పైన బెంగళూరుకి వచ్చేటువంటి హైవే అనమాట ఇది. ఈవెన్ ద వేస్ వాజ్ మోర్ బ్యూటిఫుల్. మనం లాస్ట్ వీడియోలో చూసాం కదా ఎంత బాగున్నాయో, ఇంకా దానికి ఈక్వల్గానే ఉంది అనమాట ఈ జర్నీ కూడా. చూడు, లాట్స్ ఆఫ్ హిల్స్ అనేవి ఉంది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. చూడండి, ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఇది నేను ఒక షార్ట్ కూడా చేసి వీడియో పోస్ట్ చేశాను అనమాట. అండ్ ఎక్కడ చూసినా ఈ లాంగ్ ఫ్లవర్స్, వేస్ ఫ్లవర్స్ లాగా ఉండే అనమాట. చాలా అట్రాక్టివ్గా ఉండే. నేనైతే చూస్తూనే వస్తున్నాను, ఇంకా ఇంకా ఎక్కువ వస్తున్నాయి అనమాట. సో ఒక దగ్గర కార్ ఆపి దిగామన్నమాట. సో ఇవి కొన్ని ఫ్లవర్స్ ఇలా తెంచుకొని చూసాం. నాకైతే ఏం ఫ్లవర్స్ ఇది అని ఏం తోచలేదనమాట యాక్చువల్గా. బట్ ఇట్ వాస్ లుకింగ్ వెరీ నైస్ అనమాట. చూడండి, వైట్ ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో. ఇట్ వాజ్ యాడింగ్ బ్యూటీ టు ఆల్ ద రోడ్ సైడ్స్ అనమాట. ఇంకా విండ్ వచ్చే ఏరియాస్లో అయితే ఆ విండ్కి స్వింగ్ అవుతూ చాలా అందంగా కనిపించాయి అనమాట. సో ఐ కలెక్టెడ్ ఫ్యూ ఫ్లవర్స్ అండ్ ఎంజాయిడ్ అనమాట. చాలా మంచిగా అనిపించింది. సన్లైట్ అయితే చాలా ఎక్కువ ఉన్నిందనమాట, ఎండకు తట్టుకోలేకపోయాం. ఇది వచ్చి పుట్టపర్తి చెరువు అనమాట. ఆన్ ది వే మనం వచ్చే వేలోనే ఇది టచ్ అవుతుందన్నమాట. కరోనా పీరియడ్ తర్వాత పుట్టపర్తి చాలా డెవలప్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఈ జస్ట్ కోకోనట్ ట్రీస్కి కొంచెం సైడ్గా ఇటు లెఫ్ట్ సైడ్ రో హౌసెస్ కూడా డెవలప్ చేశారనమాట. రియల్ ఎస్టేట్ అనేది చాలా బాగా డెవలప్ అయింది ఇక్కడ. కొన్ని విల్లాస్, చాలా ప్రాజెక్ట్స్ ఆ మధ్యకాలంలో మనం చూసామన్నమాట. నేను కూడా చూసి ఆశ్చర్యపోయాను. లాంగ్ టైమ్ బ్యాక్ ఐ విజిటెడ్ పుట్టపర్తి అనమాట. అప్పుడు ఇంత డెవలప్ అయ్యి లేదనమాట. ఈ మధ్యకాలంలో చాలా మంచిగా ఉంది. ఇంకొకసారి లీజర్గా వచ్చినప్పుడు వీల్ ఎక్స్ప్లోర్ పుట్టపర్తి అనేసి మా ఆయన అన్నాడనమాట. సో లాంగ్ అగో వెన్ ఐ వాజ్ న్యూలీ మ్యారీడ్, అప్పుడు ఒకసారి ఇలా వచ్చామనుకుంటా. ఆన్ ది వే టు బెంగళూరు ఓన్లీ మేము విజిటెడ్ పుట్టపర్తి అనమాట. సో అందుకనేసి చూద్దాము అని ఊర్లో నుండి కొంచెం వి పాస్డ్ త్రూ దట్ వే అనమాట. అలా వచ్చామన్నమాట. చూడండి, ఈ రోడ్ వేస్ కానీ ఫుల్ ఆఫ్ గ్రీనరీ అనమాట. చాలా మంచిగా అనిపించింది. అక్కడక్కడ ఈ సాయిబాబా బోర్డింగ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇంకా వచ్చే దారిలో చాలా టెంపుల్స్ కనిపించాయి. ఇంకా కొంచెం అపార్ట్మెంట్ కల్చర్ కూడా బాగుందండి పుట్టపర్తిలో. నిజంగా ఐ వాజ్ నాట్ నోన్ దిస్ ఎర్లియర్ వెన్ ఐ విజిటెడ్. కానీ రీసెంట్గా చాలా అపార్ట్మెంట్స్ కూడా నేనైతే చూశాను వెన్ ఐ వాజ్ పాసింగ్ త్రూ. చాలా టెంపుల్స్ కూడా చూశాను. అండ్ సమ్ కైండ్ ఆఫ్ బాబా ఆశ్రమాస్ అన్ని చూశాను. చాలా అనమాట. ఈ సత్య సాయిబాబా వల్ల ఈ ప్లేస్ అనేది చాలా డెవలప్ అయింది పుట్టపర్తి. సో ఈయన 14 ఇయర్స్ ఉన్నప్పుడు స్పిరిచువల్గా ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చేసాడనమాట. ఈయన రియల్ నేమ్ వచ్చి సత్యనారాయణ రాజు అంట. నేను షిరిడి సాయిబాబా రీఇన్కార్నేషన్ అని చెప్పేసి, నేను ట్రుత్ కోసం, లవ్ కోసం, పీస్ కోసం, రైటియస్నెస్ కోసం నేను ఫైట్ చేయాలి, పీపుల్ ఆర్ కాలింగ్ మీ అని ఫ్యామిలీకి చెప్పేసి ఆయన సర్వీస్లోకి వచ్చేసారనమాట. అప్పటి నుంచి వాట్ నాట్ హీ హ్యాస్ డన్, చాలా సర్వీసెస్సే చేశాడు అనమాట. సో వన్ ఆఫ్ ది బెస్ట్ నోన్ ప్రాజెక్ట్ వచ్చి ఈయన స్టార్ట్ చేసినటువంటి వాటర్ ప్రాజెక్ట్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈయన స్టార్ట్ చేసినటువంటి వాటర్ ప్రాజెక్ట్ అనేది ఇట్ ఈజ్ సప్లయింగ్ డ్రింకింగ్ వాటర్ in so many places అనమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ ది రెన్యూడ్ అండ్ మోస్ట్ పాపులర్ ప్రాజెక్ట్ అనమాట. అండ్ అలాంగ్ విత్ దట్ చాలా సర్వీసెసే చేశాడు. ఇక్కడ మనం చూస్తుంది చూడండి, ఇక్కడ సత్యసాయిబాబా హాస్పిటల్ అనమాట. సత్యసాయి హాస్పిటల్ ఇక్కడ. అండ్ ఇది ట్రస్ట్ బేస్డ్ హాస్పిటల్ అనమాట. సో స్టార్టింగ్లో కొన్ని కొన్ని నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ అనేవి ఫేస్ చేసినప్పటికీ కూడా ఆ తర్వాత వీటన్నిటిని రీఇన్ఫోర్స్ చేసి వీటన్నిటిని స్ట్రీమ్ లైన్లో పెట్టడానికి ఇంకొక సర్వీస్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేసిందే ఈ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ అంట అనమాట. నాకు కూడా ఐ కేమ్ టు నో త్రూ మై హస్బెండ్. సో అలా రకరకాలుగా చెప్తాడు. ఇక్కడైతే నేను చాలా ట్రస్టీ ఆశ్రమాస్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఫంక్షన్ హాల్స్ కూడా చూశాను ఇన్ ద నేమ్ ఆఫ్ హిమ్. ఆల్మోస్ట్ ఏవి స్టార్ట్ చేసినా కూడా అన్నీ ఈయన నేమ్తోనే స్టార్ట్ చేస్తారనుకుంటాను. ఈ ప్లేస్లో నేను చాలా ప్రతి బోర్డు ఎక్కడ చూసినా కూడా స్టార్టింగ్ విత్ హిస్ నేమ్ అనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది రినౌడ్ పర్సన్ ఇన్ ద సర్వీస్ సెక్టర్ అని అనిపించింది. హెస్ డన్ అ రిమార్కబుల్ సర్వీస్ అని అనిపించింది అనమాట నాకు.
ఇంకొక విషయం సత్యసాయి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఇది చాలా ఫేమస్ కదా. మన మూవీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఇక్కడ చదువుకున్నారని విన్నాం మనము. సో ఇక్కడ అడ్మిషన్ జరగాలంటే కూడా అంత ఈజీగా రాదు అని కూడా నేను విన్నానన్నమాట. బట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అలాంగ్ విత్ ద లైఫ్ క్వాలిటీ లెసన్స్ అనేవి ఇక్కడ టీచ్ చేస్తారు. చాలా డిసిప్లైన్ లైఫ్ ఉంటుంది అనేదైతే మనకు తెలుస్తుంది. రోడ్స్ అండ్ ఈవెన్ స్ట్రీట్స్ అండ్ సబ్ స్ట్రీట్స్ కూడా చాలా వైడ్గా ఉండే అనమాట, విత్ లాట్స్ ఆఫ్ గ్రీనరీ. నాకైతే చాలా మంచి లివింగ్ స్పేస్ అని అనిపించింది అనమాట. సో ఇది మనకి ఆల్మోస్ట్ అవుట్స్కట్స్లో వస్తుందన్నమాట. మనం ఇంకా పుట్టపర్తి దాటిపోతున్నాం అనమాట. ఇలాగా నాకైతే ఫుల్ గ్రీనిష్గా చాలా మంచిగా అనిపించింది అనమాట వెన్ వీ వాజ్ ట్రావెలింగ్ త్రూ. సో ఆల్మోస్ట్ మనం ఇంకా ఆల్మోస్ట్ 2 hours టు గో టు బెంగళూరు అనమాట. మాకైతే చాలా టయర్డ్గా అనిపించింది. లెట్స్ టేక్ ఏ బ్రేక్ అని అనుకున్నాం అనమాట. సో కాఫీ కోసం ఆగాము ఇక్కడ ఒక చిన్న కాఫీ షాప్ దగ్గర అనమాట. ఫిల్టర్ కాఫీ అనమాట. చాలా అంటే చాలా బాగుండే టేస్ట్ అసలు. ఆదిల్ కూడా టేస్ట్ చాలా బాగుంది అంటే మమ్మీ లెట్ మీ టేస్ట్ అని అడుగుతున్నాడు అనమాట. ఇంకా ఆ వంకతో ఇంకొక కప్ కాఫీ తీసుకొని తాగామన్నమాట. చాలా అంటే చాలా బాగుండింది. ఎంతమందికి మీలో ఫిల్టర్ కాఫీ ఇష్టం? నాకైతే కాఫీ ఆమె గ్రేట్ కాఫీ లవర్ అనమాట. నేనైతే రోజు ఒక 3-4 cups ఆఫ్ కాఫీ లేదంటే టీ కూడా తాగుతూ ఉంటానన్నమాట. సో అదన్నమాట సంగతి. మనం బాగ్లూర్ నియర్ బై రీచ్ అయిపోయామన్నమాట. సో ట్రాఫిక్ అయితే భయంకరంగా ఉంది. మాకైతే భయంగా అనిపించింది అనమాట. సో వీఆర్ నియర్ బై టోల్ గేట్ అనమాట. ఇక్కడ చూడండి ఎంత పెద్ద ట్రాఫిక్ ఉందో. మై గాడ్. Stay tuned to my channel for more interesting content. Please like, share and subscribe to my channel. Thank you. Bye.